బోయినపల్లి ఉండవల్లిలో ఇటీవల తుఫానుకు నీట మునిగిన పంట పొలాలు నేల కొరిగిన పంటలను పరిశీలించిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు బృందం గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి పెనమాక ఇతర పరిసర ప్రాంతాల్లో భారీగా రైతులు నష్టపోయారని రైతులను వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బాబురావు విమర్శించారు. సాక్షాత్తు సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే పంట పొలాలు మునిగిపోయాయని కనీసం ఇక్కడికి ఏ అగ్రికల్చర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పరిశీలించలేదని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ వచ్చి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో 100 ఎకరాలలో పంటల రైతులు నష్టపోయారని బలమైన గాలులకు అట్టి పంట నేలమట్టం అయిందని చాలా చోట్ల రైతుకు చేతికి వచ్చిన అట్టి పంట నేలపాలైందని అన్నారు. పట్టుకోండి దగ్గర దగ్గర వర్షం వచ్చి మీరు కూడా కాదులే వాళ్ళ అన్నయ్య ఉల్లి పంట ఇప్పుడు నారు వేయటానికే 1.5 నుంచి 2 నెలలు పట్టింది. వేసిన తర్వాత కొన్ని నెల రోజులైనవి, కొన్ని 2 నెలలు అయినాయి. ఇందులో దాదాపుగా 180% ఎక్కువ పొలాల్లో నారు మళ్ళీ పనికిరాదు. రోజు మళ్ళీ ఉల్లి వేసుకునే సీజన్ అయిపోయింది. మళ్ళీ ఉల్లి వేసుకునే అవకాశం కూడా లేదు. అంటే ఈ సంవత్సరం కౌలు ముందుగానే రైతులకు ఇచ్చేశారు. ఎకరం 50,000 నుంచి దాకా కూడా కౌలు ఉంది. అరటి సగం కొట్టారు, సగం అలాగే ఉండిపోయింది. మరి ఇవాళ మార్కెట్కి మిగిలిపోయి తీసుకెళ్తే రూపాయికి పావులా కూడా వచ్చే అవకాశం లేదు. అంటే దాదాపుగా నష్టం జరిగినట్టే. అందుకనే కొంత భాగం 50%, కొన్ని పొలాల్లో 90% కూడా నష్టపోయినట్టుగా మాకు కనపడతా ఉంది. ఈ 2 పంటలు మాత్రం చాలా తీవ్రమైన నష్టం జరిగిందనేది స్పష్టంగా కనపడతా ఉంది. ప్రభుత్వం వెంటనే అంచనా వేసి నష్టాన్ని నివారించడానికి వీలైనంత త్వరగా సహాయం అందించే చర్యలు పూనుకోవాలని కోరుతున్నాం. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసానికి 200-300 మీటర్ల దూరంలోనే ఉండవల్లిలో దాదాపు 1000 ఎకరాలు పంట పొలాలు ఈ తుఫాన్తో తీవ్రంగా నష్టపోయినాయి. రైతులు అల్లాడిపోతా ఉన్నారు. 80,000 నుండి ₹1,00,000 ఎకరానికి పెట్టుబడి పెట్టారు. అత్యధిక మంది కౌలు రైతులు. ప్రభుత్వం ముందుగా మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు చేశారు, మెసేజ్లు పంపారు, పునరావాస శిబిరాలు పెట్టారు. మంచిదే. కానీ జరిగిన నష్టం చూస్తే చాలా తీవ్రమైంది. అపారమైన నష్టం జరిగింది. మరి దీన్ని ఇప్పుడే వెంటనే అంచనా వేయాలి. ముఖ్యమంత్రి గారు అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు ముఖ్యమంత్రి గారి నివాసానికి ఎదురుగా ఉన్నటువంటి పంట పొలాల్లోకి ఏ ఒక్క అధికారి, స్థానిక అధికారి కూడా ఇంతవరకు రాలా. అటు వ్యవసాయ శాఖ అధికారుల, రెవెన్యూ అధికారుల. రేపు నీళ్లు తగ్గిన తర్వాత వచ్చి నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు? ఇక కేంద్ర బృందాలు అయితే నెల తరబడి తర్వాత వస్తారు. రైతులకు మాత్రం నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇప్పుడు అందుకనే ప్రభుత్వం ముందు చేయాల్సిన పని ప్రాణ నష్టాన్ని తగ్గించారు, కానీ ఆస్తి నష్టాన్ని తగ్గించేది పంట నష్టం జరిగింది. దీనికి అందుకనే కనీసం ఎకరానికి ₹1,00,000 ఇచ్చినా సరే వాళ్ళు కోలుకోలేరు. ఇది అరటి ఒకవైపున, ఇంకొక వైపున ఉల్లి, ఇంకో వైపున తక్కువైనా సరే పూలు కూడా కొంతమేరకు నష్టం జరిగింది. ఇది ఒక ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో జరిగినటువంటిది. ఇంకా ఇతర గ్రామాల్లోనూ, జిల్లాలోనూ ఇవాళ ప్రభుత్వం అంచనాలు చూసుకుంటే ఏదో 1,00,000 ఎకరాలు, 2,00,000 ఎకరాలు హెక్టార్లు అని చెప్తున్నారు. కానీ అది చాలా తక్కువ అంచనా. ఎక్కువగా నష్టపోయారు. దీనికి ఒక డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటం, వర్షం పడితే నీరు పోయే దారి లేకపోవటం, తుఫాన్లు వస్తే ఇవాళ నీళ్లే కాకుండా మొత్తం అంతా గాలికి అన్నీ కూడా వంగిపోయి
నష్టం జరిగింది. అందుకే ముఖ్యమంత్రి గారు జిల్లాలు తిరుగుతున్నారు, బాగానే ఉంది. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, మంత్రులు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ ఉండవల్లి పెనుమాక గ్రామంలో మీ ఇంటికి 4 అడుగులు వేస్తే కనపడతాయి. ఇక్కడ కూడా మీరు స్వయంగా పరిశీలన చేసి ఈ రైతులందరికీ కావాల్సినటువంటి పూర్తి నష్టపరిహారాన్ని ఇక్కడ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందించాలని చెప్పి మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకునేటువంటి అవకాశం కల్పించే రీతిలో ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే బృందాలను పంపించి అంచనాలు వేసి నిధులు విడుదల చేయాలి. గతంలో బుడమేరు వరదలు వస్తే 7,000 కోట్లు అడిగితే ఇప్పుడు 9 పైసా కేంద్రం. వీళ్ళు అడిగే పని లేదు. డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ మంచిదే, కానీ నిధులు తీసుకురావడంలో పని ఉండాలి. రైతులకి ఈ నష్టాన్ని నివారించడంతో పాటుగా ఈరోజు పునరావాస శిబిరాల్లో చాలా చోట్ల ఇంకా పూర్తిగా కోలుకోకముందే స్కూళ్ళు తెరిచారని వాళ్ళు ఖాళీ చేసి పంపించేస్తున్నారు. 1000 రూపాయల నుంచి 3,000 వరకు ఇస్తామన్నారు. కొన్ని చోట్ల ఇచ్చారు, ఇంకా కొన్ని చోట్ల ఇవ్వాల. బహుశా ఇవ్వచ్చేమో. కొన్ని చోట్ల నిత్యావసర సరుకులు ఇచ్చారు. అవి కూడా పునరావాస శిబిరాలు వెళ్ళపోయినా 3 రోజులు 4 రోజుల నుంచి పనులు లేవు. వాళ్ళందరూ నష్టపోయారు, ఉపాధి పోయింది. కాబట్టి అందరికీ వరద బాధితులుగా ఉన్న పేదవారందరికీ సహాయం అందించాలని, రైతులను ఆదుకోవాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. పంట పరిశీలించారు.